రాత్రిలో ఇరాన్ నాగరికత అంతరించిపోతుంది అన్నాడు. ఆ తర్వాత ఇక చూడ్డానికి ఏమీ లేదన్నాడు. చివరాఖరికి సీజ్ ఫైర్ అన్నాడు. ఇందుకే అమెరికా అధ్యక్షుడిని ఇరాన్పై భీకర దాడి చేయకుండా ఆపిందేంటి? ఇరాన్ అంతం చూస్తామన్న ట్రంప్ అనూహ్యంగా వెనక్కు తగ్గడానికి కారణాలేంటి? రాత్రికి అంతమంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాడు? ఆ చివరి గంటలో ఏం జరిగింది? గల్ఫ్ వార్ ప్రారంభమైన తర్వాత ట్రంప్ ఎప్పటికప్పుడు డెడ్ లైన్లు పెట్టడం, ఆ తర్వాత పొడిగించడం చూసిన తర్వాత ట్రంప్ మాటలను ఎవరూ కేర్ చేయలేదు. కానీ అసలు ఇరాన్ సివిలైజేషన్ మొత్తం నాశనమవుతుందంటూ ఓ రేంజ్ లో భీకరంగా బెదిరించిన ట్రంప్ ని చూసి ఏమో ఈసారి పెద్ద యుద్ధమే చేస్తాడేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ కొండంత రాగం తీసి చివరకు నిద్రపోయిన వాడిలా ట్రంప్ ఏకంగా కాల్పుల విరమణే చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. హర్ముజ్ జలమార్గం తెరవడానికి డెడ్ లైన్ మాత్రమే పొడిగిస్తారు అనుకున్నారు. కానీ ఎందుకిలా జరిగింది అంటే తమ దేశంపై భీకర దాడులకు అమెరికా సమాయత్తం అవుతూ ఉండడంతో యుద్ధం విషయంలో ఇరాన్ నాయకత్వం కాస్త వెనక్కి తగ్గారు అంటున్నారు. దానికి ఆధారాలు లేకపోయినా ఇదే జరిగిందని అనుకోవచ్చు. 40 రోజులు శక్తికి మించి పోరాడినప్పటికీ అమెరికా పూర్తి స్థాయిలో యుద్ధంలోకి దిగితే అపార నష్టం వాటిల్లుతుందని ఇరాన్ నాయకత్వానికి స్పష్టంగా తెలుసు. దీంతో ట్రంప్ విధించిన గడువు ముగియడానికి 2 గంటల ముందు ఇరాన్ 10 అంశాల ప్రతిపాదనను అమెరికా ముందు ఉంచింది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడానికి టెహ్రాన్ అంగీకరించింది. అమెరికా డిమాండ్ చేసిన షరతులపై చర్చించడానికి ఇరాన్ సుముఖత వ్యక్తం చేయడంతో ఆ దేశానికి మరో అవకాశం ఇవ్వాలనేది ట్రంప్ పాయింట్ గా అనుకోవచ్చు. పైగా ఇక్కడ అమెరికా కూడా ఏదోలా యుద్ధం నుంచి బయట పడాలనే అనుకుంటోంది. దానికి ఈ 15 డేస్ సీజ్ ఫైర్ దారి ఏర్పాటు చేసింది. ఇరాన్ యుద్ధం మొదలయ్యాక చమురు, వంట గ్యాస్ కొరతతో ప్రపంచ దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. అమెరికా మరింత తీవ్రంగా ఇరాన్ పై దాడులు చేస్తే దాని ప్రభావంతో చమురు ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. దాంతో ఆ బ్యాడ్ నేమ్ ట్రంప్ మెడకు చుట్టుకుంటుంది. ఇదేటో ట్రంప్కి ఇప్పటికే అనుభవమైంది. ప్రపంచ వ్యాప్తంగా తన పట్ల వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండడాన్ని పసిగట్టిన ట్రంప్ వెనక్కి తగ్గారు. అదే సమయంలో ఇరాన్ పైన ప్రపంచ దేశాల ఒత్తిడి పనిచేసింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ పై దాడులు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో ఫోన్లో మాట్లాడిన తర్వాతే ఈ అంశం బయటికి వచ్చింది అంటారు. ఇరాన్ కూడా పంతం వీడి చర్చలకు రెడీగా ఉందనే కబురును ట్రంప్ చెవిన వేశారు. మరోవైపు ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాత్ర కూడా తక్కువేం కాదు. అసలు యుద్ధానికే వ్యతిరేకమైన ఈ తెలుగింటి అల్లుడితో కలిసి ట్రంప్ గుడ్ కాప్ బ్యాడ్ కాప్ గేమ్ మొదలు పెట్టారు. ట్రంప్ అందులో బ్యాడ్ కాప్ లాగా ఇరాన్ ని బూతులు తిడుతూ చంపేస్తాను, నాశనం చేస్తాను అని బెదిరిస్తే జేడీ వాన్స్ మాత్రం గుడ్ కాప్ లాగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సహా పలువురితో తెర వెనుక దౌత్యపరమైన చర్చలు కొనసాగించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీని వెనక్కి తగ్గించేలా పాక్ ప్రధానితో ఆయన చర్చలు జరిపినట్లు కొన్ని స్టోరీలు వస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఇరాన్ జేడీ వాన్స్ తో చర్చలైతేనే తాము ముందుకు వస్తామని చెప్పినట్లు కూడా ప్రచారం సాగింది. అంతేకాదు అటు యుఏఈ, సౌదీతోనూ జేడీ వాన్స్ టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు యుద్ధ నివారణకు వ్యూహాలు రచించారు అంటారు. ఎప్పుడైతే ఇరాన్ నుంచి సంకేతాలు వచ్చాయో వాటిని ట్రంప్ చెవిలో వేయడంతోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. అసలు వీటన్నింటికంటే ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడూ కూడా బెదిరించే తన పని తాను చక్కబెట్టుకోవడంలో దిట్ట. ఎప్పటికప్పుడు ఏదో అద్భుతం జరుగుతుంది, ఇరాన్ వాళ్లు యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నారు అని పదే పదే డైలాగులు వేయడంలోని అసలు ఉద్దేశం కూడా ఇదేనంటారు. ఏదైతేనేం ప్రస్తుతానికి ఓ యుద్ధం ఆగింది, అది చాలు అనుకుంటూ ఇతర దేశాలు తమ చమురు నౌకలను జలసంధి నుంచి రాబట్టుకునే పనిలో పడ్డాయి.